మావ నమస్తే. కరెక్ట్‌గా ఈ రోజుటికి 2 రోజులవుతుంది ఎటులోకి పోక. ఇంకా మా వోళ్ళైతే 2 రోజులు చూడనందుకు చాలా మురికైతే పట్టింది. మావ దానైతే ఇంకా సర్ఫేస్ అయితే రుద్దుతున్నాం. ఇలా చేస్తేనే మురికంతా పోతుంది మావ. ఇట్లా సర్ఫ్‌లో వేసి రుద్దుతేనే వల నీటిలో వేసినప్పుడు తెల్లగా అవుతుంది మావ. చేపలు కూడా మంచిగా పడతాయి. ఇంకా వలని నీటిలో నుంచి తీస్తుంటే సడన్‌గా అయితే బుడగలొచ్చినాయి. ఏంట్రా అని చూస్తే ఒక కట్లయితే పడింది మావ. వలకైతే చాలా గట్టిగా చుట్టుకుపోయింది మావ. సడన్గా చేప బయటికి రావడంతో నేనైతే వీడియో రికార్డ్ చేయలేకపోయా. ఇంకా నేను వీడియో రికార్డ్ చేయకముందే సగం వల నుంచి అయితే తప్పించాం. చాలాసేపటి నుంచి చేప పడవలో కొట్టుకుంటుంటే పడవ మొత్తం షేక్ అవుతుంది మామ. చేప పడిన చోటైతే వలైతే చాలా చినిగిపోయింది. ఇంకా తొందరగా చేపనైతే విడిపించాం. సుమారుగా చేప మాత్రం 13 నుంచి 12 కేజీల వరకు ఉంటుంది మామ. చేప మాత్రం చాలా స్పీడ్గా ఉంది. సడన్గా నీటిలో నుంచి పైకి వచ్చేసరికి నేను మా బాబాయ్ అయితే షాక్ అయ్యాం మామ. మామ ఇంకా ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మామ.